శ్రీనివాసరావు, పల్నాడు డిస్టిక్, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి నుండి మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున సన్నబియ్యం పథకం సబ్సిడీ రేటు తోటి ఇస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పథకంలో ఒక పెద్ద సమస్య ఏమిటి అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని సన్నబియ్యం తీసుకోమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం సూచన చేస్తూ ఉంది. ఆన్లైన్ ద్వారా తీసుకోవడం అంటే మాత్రం ప్రజలందరికీ చేరువు కాదని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదైనా సరే ఎస్సీ ఎస్టీ కాలనీలకి దగ్గరగా ఉండేటట్టు ఆఫ్లైన్ ద్వారా షాపులు నిర్వహించాలని చెప్పి మేము పదే వారికి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు ప్రజలకు కూడా చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ధరలు స్థిరీకరణ లేకుండా పైకి బాగా రేట్లు పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా నేను ప్రజలందరి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరియు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి అర్హత ఉంది కాబట్టి మరి నువ్వు అనే తేడా లేకుండా కనీసం ఆ 29 రూపాయల బియ్యాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఉపయోగపెట్టుకుంటారని చెప్పి మనం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, కాలనీలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఆ షాపులు నిర్వహించాలని చెప్పి మేము మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.